ఆచి చికెన్ మసాలా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విధ్వంసానికి మారు పేరు కోల్కతా నైట్ రైడర్స్. ఓపెనింగ్ బాల్ నుంచే బౌండరీలతో విరుచుకుపడే ఆటగాళ్లు ఉన్నారు. జట్టులోకి వచ్చే కొత్త ఆటగాడు అదే పందాను కొనసాగించడం ఆనవాయితీగా వస్తోంది. ఏ సీజన్కు ఆ సీజన్ కొత్తదనంతో ఆట తీరు కనబరుస్తున్న కోల్కతా నైట్ రైడర్స్కు ఐపీఎల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అత్యుత్తమ ఆట తీరుతో 4 సార్లు ఫైనల్ చేరుకుని 3 సార్లు ట్రోఫీ సొంతం చేసుకుంది. భీకర బ్యాటింగ్ శైలి గల కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి అదే ఆట తీరును ప్రదర్శిస్తారా? జట్టులో కొత్త కలయిక ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది? జీ తెలుగు న్యూస్ ఐపీఎల్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆట తీరే వేరు. ఆటగాళ్ల ఎత్తుగడ, బౌలర్ల శైలి భిన్నంగా ఉంటుంది. పవర్ హిట్టర్లు, డెత్ ఓవర్ స్పెషలిస్టులున్న కోల్కతా ఈ సీజన్లో భీకరమైన ప్రదర్శనతో పరుగుల ప్రవాహాన్ని పారించడంలో దాని స్టైలే వేరు. వికెట్లను కాపాడుకుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ఆటగాళ్లు జట్టుకు వన్నె తెచ్చారు. ఇప్పటిదాకా సాగిన సీజన్లలో కోల్కతా జట్టు భీకరమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. 2012లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడి విజేతగా నిలిచి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. 2014లో కింగ్స్ 11 పంజాబ్ జట్టును బోల్తా కొట్టించింది. రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. 2021లో మూడోసారి ఫైనల్కు చేరి చెన్నైతో తలపడింది. పరాజయంతో మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ చేజారిపోయింది. ఇక తర్వాత చెన్నైతో పోటీపడి అద్భుత విజయంతో మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే కోల్కతా నైట్ రైడర్స్కు సారథ్యం వహిస్తున్నారు. బ్యాట్ను జులిపించే బ్యాట్స్మెన్లు, బంతులతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించే బౌలర్లు కోల్కతా నైట్ రైడర్స్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. కొత్త సీజన్లో ఆటగాళ్ల మార్పు చేర్పులతో సరికొత్తగా అవతరించింది. క్రీజులో దిగినప్పటి నుంచి దంచి కొట్టే రింకు సింగ్, అంక్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, కెమెరాన్ గ్రీన్, ఫిన్ అలెన్, తేజస్వి సింగ్, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫోర్ట్, రౌమాన్ సవెల్ పరుగుల ప్రవాహాన్ని పారించబోతున్నారు. ఈ సీజన్లో పరుగుల సాధనలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి కోల్కతా సమాయత్తమవుతోంది. ఆట ఏ దశలో ఉన్నా ఆటను మలుపు తిప్పగలిగే ఆల్రౌండర్లు అనుకుల్ రాయ్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, రమన్దీప్ సింగ్ తమ వంతు బాధ్యతాయుత పాత్ర పోషించబోతున్నారు. దూకుడు ప్రదర్శించే బ్యాటర్లను కట్టడి చేయగలిగే సామర్థ్యం ఉన్న బౌలర్లు వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, కార్తిక్ త్యాగి, సునీల్ నరైన్, ఉమ్రన్ మాలిక్, మతీషా పతీరనా, ప్రశాంత్ సోలంకి, ఆకాష్ దీప్ కోల్కతా బౌలింగ్ దళంలో కీలక సభ్యులుగా ఉన్నారు. ఎవరికి అవకాశం వచ్చినా తమ వంతు పాత్ర పోషించి వికెట్ల సాధనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించేందుకు కసరత్తు పూర్తి చేశారు. క్రీజులో దిగితే వికెట్లను కాపాడుకుంటూ పరుగులు సాధించడంలో కెప్టెన్ అజింక్య రహానే ఆట తీరేవేరు. ఇదివరకు రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన అజింక్య రహానే నింపాదిగా ఆడుతూ స్కోరు సాధనలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రతి సీజన్లోనూ 400కు పైగా పరుగులు నమోదు చేశాడు. ఐపీఎల్ కెరీర్లో 198 మ్యాచ్లు ఆడిన రహానే 5032 పరుగులు సాధించాడు. 514 ఫోర్లు, 123 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఐపీఎల్ రికార్డుల్లో ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. 2 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రాణిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన అజింక్య రహానే మంచి అనుభవం సంపాదించుకున్నాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా పరుగుల సాధనలో మంచి పేరుంది. కోల్కతా కెప్టెన్గా ఈ సీజన్లో అత్యుత్తమ ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలనే ఆసక్తితో ఉన్నాడు. ఆస్ట్రేలియా విధ్వంస బ్యాట్స్మెన్ కెమెరాన్ గ్రీన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు వెన్నుదన్నుగా నిలవబోతున్నారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టే కెమెరాన్ గ్రీన్ టెస్ట్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు, టీ20 మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన చేసి మంచి గుర్తింపు పొందాడు. ఐపీఎల్ 2023 సీజన్లో అడుగుపెట్టిన కెమెరాన్ గ్రీన్ ముంబై ఇండియన్స్ తరపున ఆడారు. ఆరంభంలోనే అదరగొట్టిన బ్యాట్స్మెన్గా అందరి దృష్టిలో పడ్డారు. 16 మ్యాచ్ల్లో ఆడిన కెమెరాన్ 452 పరుగులు చేశాడు. 2 అర్ధ సెంచరీలతో పాటు సెంచరీతో నాట్అవుట్ ప్లేయర్గా నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్పై 47 బంతుల్లోనే సెంచరీ కొట్టారు. 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడి ప్రత్యేక గుర్తింపు పొందారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విధ్వంసకర ఆటతో చెలరేగిపోయే శైలిని సొంతం చేసుకున్నారు.
13 మ్యాచ్లు ఆడిన కెమెరన్ గ్రీన్ 255 పరుగులు అందించారు. 2024లో వెన్నుముక గాయంతో 2025 సీజన్ ఐపీఎల్కు దూరమయ్యారు. 2026 సీజన్లో కెమెరన్ గ్రీన్ ప్రత్యేక ప్రతిభావంతమైన ఆటగాడిగా గుర్తించిన కోల్కతా 25,20,00,000తో సొంతం చేసుకుంది. ఈ సీజన్లో తన ఆట తీరుతో కోల్కతా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. న్యూజిలాండ్ క్రికెటర్ ఫిన్ ఎలెన్ విధ్వంసకర ఆట తీరుతో ఆటను మలుపు తిప్పే సామర్థ్యం సొంతం చేసుకున్నాడు. ఇదివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జతకట్టిన ఫిన్ ఎలెన్ ఒక్క ఆట ఆడే అవకాశం రాలేదు. ఈ సీజన్లో కోల్కతా జట్టు తరపున ఆడబోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ క్రికెట్లో ఇటీవల ఫిన్ ఎలెన్ విధ్వంసం సృష్టించాడు. 33 బంతుల్లో సెంచరీ కొట్టి జట్టును విజయ తీరం చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. బిగ్ బ్యాష్ క్రికెట్లో 38 సిక్సర్లు కొట్టిన వీర బ్యాట్స్మెన్గా గుర్తింపు సాధించాడు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా క్రీజులోకి దిగితే బౌలర్లు విసిరే బంతుల్ని ఉతికి ఆరేయడమే ఫిన్ ఎలెన్ పనిగా చెప్పవచ్చు. బౌండరీల కంటే సిక్సర్లు కొట్టడమే ఫిన్ ఎలెన్కు ఇష్టమని టీ20 వరల్డ్ కప్ ఆట తీరు సాక్ష్యంగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున విధ్వంసకర ఇన్నింగ్స్తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ఆడబోతున్నాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ సీఫోర్ట్ బ్యాటింగ్లో విధ్వంసకర శైలి ఐపీఎల్ 2021లో అడుగుపెట్టాడు. కోల్కతా నైట్ రైడర్స్కు సెలెక్ట్ అయ్యాడు. ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాలేదు. 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఎంపికయ్యాడు. 2 మ్యాచ్లని ఆడిన టిమ్ సీఫోర్ట్ 26 పరుగులు అందించాడు. ఒక మ్యాచ్లో అత్యధిక స్కోరు 21 పరుగులు. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఎంపిక చేసుకుంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడిన టిమ్ సీఫోర్ట్ అద్భుతమైన ఆట తీరుతో రికార్డు ఇన్నింగ్స్ నమోదు చేశాడు. వెస్టిండీస్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ కంటే విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లోనే సెంచరీ సాధించడం, 53 బంతుల్లోనే 125 పరుగులు చేయడం వంటి రికార్డులు ఆయనకే సాధ్యమైంది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ పోటీల్లో విధ్వంసకర ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు. న్యూజిలాండ్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ తాజా సీజన్లో కోల్కతా నైట్ రైడర్ ఆటగాడిగా అద్భుత ఇన్నింగ్స్తో జట్టు విజయానికి వెన్నుదన్నుగా నిలవాలనే సంకల్పంతో ఉన్నాడు. వెస్టిండీస్ స్టార్ బెటర్ డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా పేరు తెచ్చుకున్న రోమెన్ పావెల్ విధ్వంసకారుడు. ఐపీఎల్ ఆడిన 29 మ్యాచ్ల్లో 365 పరుగులు నమోదు చేశాడు. 22 ఫోర్లు, 28 సిక్సర్లను బాదిన పావెల్ వ్యక్తిగతంగా మంచి స్కోరు సాధించి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 2022-23 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు. 2024లో రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఆటలో ఎక్కడ పంపినా బంతుల్ని సిక్సర్లుగా మార్చడంలో పావెల్ ప్రత్యేక శైలి అలవర్చుకున్నాడు. ఈ సీజన్లో కోల్కతా జట్టు తరపున తన వంతు బాధ్యతాయుత పాత్రతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. కోల్కతా జట్టులో రింకు సింగ్, మనీష్ పాండే, రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఆట తీరుతో దుమ్ము దులుపబోతున్నారు. భారీ స్కోర్లతో సరికొత్త రికార్డులు సృష్టించాలనే సంకల్పంతో బరిలోకి దిగుతున్నారు. ప్రత్యర్థి జట్లపై విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకోవాలని కోల్కతా నైట్ రైడర్స్ ఆశతో ఎదురు చూస్తున్నారు.